గ్రౌండ్ లోకి వెళ్లగానే ఆదర్శ్ టీం ఆ పెద్ద రాతి మృగానికి వీలైనంత దూరంలో పొజిషన్స్ తీసుకున్నారు. అది మాత్రం గాఢ నిద్రలో ఉన్నట్టు కొంచెం కూడా కదలకుండా ఉంది. బోర్డులో అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఎర్రటి గద్ద మృగం ఉన్న అమ్మాయి నవనీత ఆదర్శ్ కి రైట్ సైడ్ లో, ఇక రాతి ఎలుక ఉన్న కుర్రాడు గోపాల్ లెఫ్ట్ సైడ్ లో సెట్ అయిపోయారు. వాళ్ళ మూమెంట్స్ చూస్తూ ఉంటే ముందు నుంచి బానే ప్రాక్టీస్ చేసినట్టు కోఆర్డినేషన్ పక్కాగా ఉంది. 3, 2, 1 స్టార్ట్ అంటూ దేవదత్త కౌంట్ డౌన్ ఇవ్వగానే ఆయన వాయిస్ గ్రౌండ్ అంతా దద్దరిల్లింది. మృగాన్ని బంధించి ఉంచిన వేర్లు నెమ్మదిగా భూమిలోకి జారుకున్నాయి. మట్టి లోపలికి కదులుతున్న చిన్న సౌండ్ తప్ప అక్కడ ఇంకేం లేదు. ఇప్పుడు ఆ స్టూడెంట్స్ కి ఆ పెద్ద రాతి మృగానికి మధ్య ఎలాంటి అడ్డంకి లేదు. ఒక్క క్షణం పాటు టైం ఆగిపోయినట్టు అనిపించింది. కానీ ఏం జరగలేదు. ఆ రాతి మృగం ఏమాత్రం కదలకుండా చుట్టూ ఎవరున్నారో కూడా పట్టించుకోనట్టు సైలెంట్ గా ఉండిపోయింది. ఇప్పుడే కొట్టండి అంటున్న ఆదర్శ్ అరుపుతో ఆ సైలెన్స్ బ్రేక్ అయిపోయింది. ఆదర్శ్ నిప్పుల బల్లి పూర్తిగా అతని బాడీలోకి రాగానే చేతుల చుట్టూ ఎర్రటి పొలుసులు లాంటివి ఏర్పడి విపరీతమైన వేడితో మెరుస్తున్నాయి. ఒకటే ఊపులో పుచ్చకాయ సైజులో ఉన్న ఒక ఫైర్ బాల్ ని క్రియేట్ చేసి ఆ రాతి మృగం మీదకు విసిరాడు ఆదర్శ్. ఆ మంటలు గాల్లో గుయ్యమంటూ టార్గెట్ వైపు దూసుకు వెళ్ళాయి. అది వెళ్లి దానికి తగలగానే ఒక చిన్న పేరుడు లాంటి సౌండ్ వచ్చి దుమ్ము పైకి లేచి ఒక్క క్షణం పాటు ఆ మృగం కనిపించకుండా పోయింది. దుమ్ము తగ్గాక చూస్తే ఆ రాతి మృగం బాడీ మీద ఒక చిన్న నల్లటి మచ్చ మాత్రమే పడింది. అంత పెద్ద బాడీకి ఆ దెబ్బ ఒక చిన్న గీతలా అనిపించింది. దీనికి ఇంకా గట్టి డోస్ కావాలన్నమాట అని ఆదర్శ్ తన ఫేస్ లో ఆ చిరునవ్వు ఏమాత్రం తగ్గకుండా అన్నాడు. నవనీత, మనం ప్రాక్టీస్ చేసినట్టు గాలిని వాడి అని వెంటనే ఆర్డర్ వేశాడు. ఆ అమ్మాయి తలుపుతూ తన ఎర్రటి గద్దను బయటకు తీసింది. నవనీత చేతుల చుట్టూ ఉన్న గాలి ఒక సుడిగుండంలా మారి ఆదర్శ్ వైపు పవర్ఫుల్ గా వెళ్లడం మొదలైంది. ఈ గ్యాప్ లో గోపాల్ తన రాతి ఎలుకను ఫిజికల్ ఫామ్ లోకి తెచ్చాడు. ఒకే ఒక్క సెకండ్ లో ఆ ఎలుక నీళ్లలోకి దూకినట్టుగా గ్రౌండ్ లోని మట్టిలోకి వెళ్లిపోయింది. కేవలం అది వెళ్లిన చోట ఒక చిన్న రంధ్రం మాత్రమే మిగిలింది. నవనీత పంపుతున్న గాలి సపోర్టుతో ఆదర్శ్ ఇంకా పెద్ద పెద్ద వేడి ఫైర్ బాల్స్ ని వదలడం స్టార్ట్ చేశాడు. ప్రతి దెబ్బ ముందు దానికంటే ఇంకా పవర్ఫుల్ గా పేలుతోంది. కానీ ఆ రాతి మృగం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆ నల్లటి మచ్చలు కొద్దిగా పెద్దవయ్యాయి తప్ప ఆ మృగానికి అసలు ఎలాంటి గట్టి డ్యామేజ్ జరగలేదు. బాలు ఆ మ్యాచ్ ని ఇంట్రెస్టింగ్ గా చూస్తూ, ఇది పక్కా క్లాసికల్ స్ట్రాటజీ. ఒక పక్క దూరం నుంచి అటాక్ చేస్తూనే మెయిన్ అటాకర్ పవర్ ని పెంచడం నిజంగా మైండ్ బ్లోయింగ్. మామూలుగా అయితే ఇది బానే వర్కౌట్ అవుతుంది కానీ అంటూ ఆగిపోయాడు. మరేంటి ప్రాబ్లం అని ఆసక్తిగా అడిగాడు కార్తీక్. బాలు ఏదో చెప్పేలోపే, కానీ వాళ్లకు ఎలిమెంట్ పరంగా మైనస్ ఉంది. అయినా సరే ఆ మృగం దగ్గర ఏదో తేడా కొడుతోంది. అది రియాక్ట్ అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పాడు భార్గవ్. భార్గవ్ అన్న మాటలకు ఆన్సర్ ఇస్తున్నట్టుగా ఆ రాతి మృగం ఫైనల్ గా కదిలింది. కానీ అది చాలా అంటే చాలా నెమ్మదిగా నడుస్తోంది. దాని భారీ కాళ్లు నేలకు రాసుకుంటూ వస్తూ ఉంటే రాళ్లు రాసుకున్నట్టు విపరీతమైన సౌండ్ వస్తోంది. ఏదో గాఢ నిద్రలోంచి మెల్లిమెల్లిగా బయటపడుతున్నట్టుగా ఉందది. అసిస్టెంట్స్ దాన్ని కంట్రోల్ చేయడానికి వాడిన టెక్నిక్ ఎఫెక్ట్ ఇంకా ఆ మృగం మీద ఉందని, అందుకే ఫ్రీగా మూవ్ అవ్వడానికి దానికి కొంచెం టైం పడుతోందని భార్గవ్ కు అర్థమైపోయింది. కానీ ఆదర్శ్ టీమ్ కి ఆ విషయం తట్టలేదు. ఆ మృగం స్లోగా వస్తూ ఉండడం చూసి వీళ్లే టాప్ లో ఉన్నారని ఫీల్ అయిపోయి దూరం మెయింటైన్ చేయాలన్న కనీస ఆలోచన లేకుండా అటాక్ ని కంటిన్యూ చేశారు. ఆదర్శ్ బల్లి మంటలు ఇంకా పీక్స్ లోకి వెళ్లిపోయాయి. తనదే పై చేయని గుడ్డిగా నమ్మేసి ఏకధాటిగా మంటల్ని వర్షంలా కురిపిస్తున్నాడు. భార్గవ్ కి అక్కడ ప్రాణశక్తి ఫ్లో మారడం స్పష్టంగా తెలిసింది. ఆ మృగం ఇప్పుడు పూర్తిగా నిద్రలేచింది. దాని ఎనర్జీ లెవెల్స్ 0 నుండి పీక్స్ కి వెళ్లిపోగానే దాని రాతి బాడీలో ఒక రకమైన పవర్ ఉప్పొంగుతోంది. కానీ ఆదర్శ్ టీమ్ కి ఆ డేంజర్ ఏంటో తెలియక ఆ మృగం వాళ్లకు మరీ దగ్గరగా వచ్చేంత వరకు తమ అటాక్ ని అలానే కంటిన్యూ చేశారు. దాని ముందు భాగంలో ఉన్న పగులు నెమ్మదిగా తెరుచుకోగానే అందులో పళ్ళలాగా మెరుస్తున్న క్రిస్టల్స్ తో నిండిన ఒక భారీ గుహ లాంటి నోరు బయటపడింది. జాగ్రత్త రోయ్ అంటూ భార్గవ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక స్టాండ్స్ లోంచి గట్టిగా అరిచాడు. దాని బరువైన బాడీకి ఏమాత్రం సంబంధం లేని స్పీడ్ తో ఆ మృగం సడన్ గా తిరిగి నవనీత వైపు దూకింది. ఆ మూమెంట్ ఎంత ఫాస్ట్ గా ఉందంటే ఆ అమ్మాయికి రియాక్ట్ అయ్యే టైం కూడా దొరకలేదు. కేవలం తన గాలి పవర్ తో వెనక్కి నెట్టుకుంది. ఒక్క సెకండ్ ముందు నవనీత ఉన్న ప్లేస్ లో ఆ రాతి మృగం దవడలు కళ్ళు బైర్లు కమ్మే సౌండ్ తో మూసుకున్నాయి. మృగం డైవర్ట్ అయిన గ్యాప్ చూసుకుని గోపాల్ ఇప్పుడే కొట్టు అని ఆదర్శ్ గట్టిగా ఆర్డర్ వేశాడు. ఆ మృగం కింద నేల ఒక్కసారిగా కంపించింది. గోపాల్ రాతి ఎలుక ఒక బుల్లెట్ లాగా బయటకు దూసుకొచ్చి తన పదునైన గోళ్లతో ఆ మృగం పొట్ట మీద ఫుల్ ఫోర్స్ తో కొట్టింది. ఆ దెబ్బకు ఆ రాక్షస మృగానికి కాస్త
కాస్త డ్యామేజ్ అయి రాళ్లు రాసుకున్నట్టు ఒక భయంకరమైన అరుపు వినిపించింది. కానీ గోపాల్ ఎలుక మళ్లీ మట్టిలోకి వెళ్లడానికి ట్రై చేసినప్పుడు ఆ మృగం రియాక్ట్ అయింది. దాని విచిత్రమైన కాళ్లలో ఒకదాన్ని నేల మీద కొట్టి ఆ ఎలుక తవ్విన సొరంగాన్ని బ్లాక్ చేసింది. ఆ దెబ్బ ఎంత వైలెంట్ గా ఉందంటే ఆ సొరంగం మొత్తం కూలిపోయింది. దానికి దాని పొట్టను ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు అని కార్తీక్ కొంచెం టెన్షన్ పడుతూ గమనించాడు. దాని బాడీలో అదే అత్యంత సున్నితమైన ప్లేస్. అదృష్టం కొద్దీ అది తన అసలైన పవర్ ని వాడట్లేదు. అసిస్టెంట్స్ దాని ఎర్త్ పవర్స్ ని కూడా బ్లాక్ చేసినట్టున్నారు అని భార్గవ్ ఆ ఫైట్ పైనే కళ్ళు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ ఎలుక కొద్దిపాటి డ్యామేజ్ తో బతికి బయటపడి ఇంకో కొత్త సొరంగం తవ్వుకుంది. ఆదర్శ్ అతని టీం ఆ భారీ మృగం దగ్గర నుంచి నెమ్మదిగా వెనక్కి తగ్గడం స్టార్ట్ చేశారు. కానీ ఆదర్శ్ అటాక్ ఆపలేదు. నవనీత గాలి సపోర్ట్ తో ఏకధాటిగా ఫైర్ అటాక్స్ చేస్తూనే ఉన్నాడు. ఆ రాతి మృగం బాడీ మెల్లిగా వేడెక్కడం మొదలై కొన్ని చోట్ల ఎర్రగా మారుతోంది. వేడి ఎక్కువగా ఉన్న చోట చిన్న చిన్న పగుళ్ళొస్తున్నాయి. అది చూస్తుంటే దాని వీక్నెస్ దొరికేసినట్టే అనిపిస్తోంది. ఇలాగే కంటిన్యూ చేయండి, అది వీక్ అవుతోంది అంటూ అరిచి అరిచి బొంగురుపోయిన గొంతుతో తన టీమ్మేట్స్ ని ఎంకరేజ్ చేశాడు ఆదర్శ్. కానీ ఆదర్శ్ కి కనపడని ఒక నిజం భార్గవ్ పసిగట్టాడు. ఆ మృగం వీక్ అవ్వలేదు. తన బాడీ టెంపరేచర్ ని కరెక్ట్ గా ఉంచుకోవడానికి దాని బ్లడ్ మొత్తాన్ని బాడీ సెంటర్ లోకి లాక్కుంటోంది. ఈ టీమేమో చిన్న చిన్న డ్యామేజ్ ల కోసం తమ ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకుంటున్నారు. ఆ మ్యాచ్ ని గమనిస్తూ అది కింద నుండి జరిగే అటాక్స్ గురించి ఎక్కువ భయపడుతోంది అని భార్గవ్ కామెంట్ చేశాడు. ఈ ఫైట్ అందరూ అనుకున్న దానికంటే చాలా ఎక్కువసేపు సాగుతోంది. ఆదర్శ్ కంటిన్యూగా మంటలు వదులుతూనే ఉన్నాడు. కానీ స్టార్టింగ్ లో భయపెట్టిన ఆ మంటలు ఇప్పుడు బాగా చిన్నవైపోయాయి. ఆదర్శ్ నిప్పుల బల్లి ఇంకా అల్ప ర్యాంక్ లోనే ఉండటం వల్ల అంతసేపు ఆ రేంజ్ అటాక్ ని మెయింటైన్ చేయలేకపోతోంది. మాకు తిరుగే లేదు అన్నట్లు మొదలైన ఆ పవర్ షో టైం గడిచే కొద్దీ అందులో ఉన్న లిమిటేషన్స్ ఏంటో బయట పెట్టేస్తోంది. నవనీత కూడా బాగా అలసిపోయినట్టు కనిపిస్తోంది. ఆదర్శ్ మంటల్ని పెంచడానికి కీ రోల్ ప్లే చేస్తున్న ఆమె గాలి కంట్రోల్ ఇప్పుడు గతి తప్పుతోంది. ఇంతకు ముందు పక్కాగా ఉన్న నవనీత మూమెంట్స్ ఇప్పుడు తడబడుతున్నాయి. మొహమంతా చెమటలు పట్టి ఆమె ఎర్రటి జుట్టు నుదురు కతుక్కుపోయింది. వీటన్నింటిలో బాగా ఎఫెక్ట్ అయింది గోపాల్ రాతి ఎలుకేనేమో. అది బయటకు రావడం బాగా తగ్గిపోయింది. స్టార్టింగ్ లో సొరంగాల నుండి పక్కాగా చేసిన అటాక్స్ ఇప్పుడు ఏమాత్రం సింక్ లేకుండా గందరగోళంగా జరుగుతున్నాయి. కొంచెం టైం తీసుకుని రికవర్ అవ్వడం కోసం వాళ్ళు డైరెక్ట్ గా ఎదురు వెళ్లి అటాక్ చేయడం మానేసి ఆ ప్లాట్ఫామ్ చుట్టూ రౌండ్ గా తిరుగుతూ చిన్న చిన్న గ్యాప్స్ లో అటాక్ చేయడం మొదలు పెట్టారు. గోపాల్ కూడా ఇప్పుడు కింద నుండి డైరెక్ట్ అటాక్స్ చేయడం మానేశాడు. దానికి బదులుగా ఆ మృగం చుట్టూ పక్కా ప్లాన్ తో సొరంగాలు తవ్వి దాని కాళ్ల కింద ఉన్న నేలను వీక్ చేసి ఆ పెద్ద రాతి మృగం ఎప్పుడైతే సొరంగాల మీద కాలు పెడుతుందో అప్పుడే అటాక్ చేస్తున్నాడు. ఎలుకకు అడ్డు రాకుండా ఆ వేర్లను కంట్రోల్ చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈ స్ట్రాటజీ చూస్తుంటే బాగా చిరాకు తెప్పిస్తోంది. నవనీత తన ఎనర్జీని సేవ్ చేసుకుంటూనే ఆదర్శ్ చేసే అటాక్స్ తగిలే కరెక్ట్ టైం కి మాత్రమే తన గాలి పవర్ ని వాడుతూ దెబ్బ గట్టిగా తగిలేలా ప్లాన్ చేసింది. ఆదర్శ్ కూడా ఏకధాటిగా ఫైర్ బాల్స్ వదలడం మానేసి పవర్ మొత్తం ఒకే దగ్గర పెట్టి అప్పుడప్పుడు మంటలు వదులుతున్నాడు. ప్రతి అటాక్ పక్కా టైమింగ్ తో ఇంతకు ముందు అటాక్స్ వల్ల వీక్ అయిన పార్ట్స్ పైనే టార్గెట్ చేస్తున్నాడు. ఆ మ్యాచ్ ని కన్నార్పకుండా చూస్తూ ఇది కొంచెం బెటరే, కానీ లాస్ట్ వరకు తట్టుకునేంత స్టామినా వాళ్లకుందో లేదో నాకు డౌటే అని కామెంట్ చేశాడు భార్గవ్. అనుకున్నట్టుగానే ఆదర్శ్ కొత్త స్ట్రాటజీ రిజల్ట్స్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. ఆ రాతి మృగం ఇంకా డేంజరస్ గానే ఉన్నా మునుపటి స్పీడ్ తో ముందుకు రాలేకపోతోంది. ఆ సైడ్ బాగా వేడి తగలటం వల్ల దాని ముందు కాళ్లలో ఒకటి కదలడానికి బాగా ఇబ్బంది పడుతోంది. కానీ దాదాపు 20 నిమిషాల ఫైట్ తర్వాత ముగ్గురు స్టూడెంట్స్ లో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. గోపాల్ తన మృగాన్ని బయట ఉంచడానికి నానా కష్టాలు పడుతున్నాడు. నవనీత గాలి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. ఆమె గాలి దాడులు బాగా వీక్ అయిపోయాయి. స్టార్టింగ్ లో ఎవడ్రా నన్నాపేది అన్నట్టుగా ఉన్న ఆదర్శ్ కూడా ఇప్పుడు పూర్తిగా నీరసపడిపోయాడు. సగం మాయమైన అతని నిప్పుల బల్లి పులుసులు అతని చేతుల మీద కేవలం ఒక చిన్న మెరుపును మాత్రమే మెయింటైన్ చేస్తున్నాయి. వీళ్ళు నెగ్గుకు రాలేరు అని కార్తీక్ టెన్షన్ తో ముందుకు వంగి తన మోకాళ్లను గట్టిగా పట్టుకుంటూ గొనుక్కున్నాడు. తన ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు వీక్ అయ్యారని పసిగట్టిన ఆ పెద్ద రాతి మృగం మరింత రెచ్చిపోతూ ముందుకు రావడం మొదలుపెట్టింది. 2 సార్లు నవనీత ఆదర్శులకు దాదాపుగా మృగంకు దొరికేసినంత పనైంది. కానీ లాస్ట్ సెకండ్ లో టీమ్మేట్స్ కవర్ చేయడంతో బతికిపోయారు. ఇదే మన లాస్ట్ అటాక్, మీలో ఉన్న పవర్ మొత్తం వాడేయండి అని ఆదర్శ్ గట్టిగా అరిచాడు. విపరీతమైన శ్రమ వేడి వల్ల అతని గొంతు బొంగురుపోయింది. ఆదర్శ్ తీసుకున్న ఈ నిర్ణయం అది
అది ప్రాణాల మీదకు వచ్చినప్పుడు వేసే లాస్ట్ స్టెప్ లాంటిది. కానీ వాళ్లకు వేరే ఆప్షన్ ఏం లేదు. ఆ మృగం డిఫెన్స్ కంటే ఫాస్ట్ గా వీళ్ల స్టామినా పడిపోతోంది. ఆ టీం మొత్తం కలిసి ఆ మృగాన్ని గోపాల్ మెల్లిమెల్లిగా క్రియేట్ చేసిన ఒక పెద్ద ట్రాప్ వైపు లాక్కొచ్చారు. అక్కడ నేల మొత్తం సొరంగాలతో నిండిపోయి ఆ మృగం బరువు పడగానే కూలిపోయేలా సెట్ చేయబడింది. వాళ్ళంతా అలసిపోయినా సరే ఆశ్చర్యపోయే సింకుతో కదులుతూ ఆ మృగాన్ని వీక్ గా ఉన్న ఏరియా సెంటర్ లోకి తీసుకొచ్చారు. ఫైనల్ గా వాళ్ళు ఆ పెద్ద రాతి మృగాన్ని ఆ ట్రాప్ లో పడేలా చేసి అది కింద పడిపోయే బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు గోపాల్ రాతి ఎలుక సరిగ్గా ఆ రాతి మృగం కింద నుండి బయటకొచ్చింది. కానీ అటాక్ చేయడానికి కాదు, ఒక సపోర్ట్ లా నిలబడ్డానికి. తనలో మిగిలిన్న లాస్ట్ ఎనర్జీని వాడి ఆ ఎలుక ఆ రాతి మృగాన్ని పైకి గట్టిగా తోసింది. దాంతో ఆ మృగం సగం గాల్లోకి లేచి దాని పొట్ట భాగం బయటపడింది. నవనీత తనలో ఇంత పవర్ దాగి ఉందా అన్నట్లు తన లాస్ట్ ఎనర్జీని లాగి ఈ ఫైట్ లోనే ఎప్పుడూ లేనంత పెద్ద గాలి తుఫానును క్రియేట్ చేసి ఆ ఓపెన్ అయిన పొట్ట భాగం వైపు వదిలింది. ఆదర్శ్ తన నిప్పుల బల్లి లాస్ట్ టైం విపరీతంగా మెరుస్తుండగా తనలో మిగులున్న ఫైర్ మొత్తాన్ని అదే టార్గెట్ మీదకు వదిలాడు. ఈ 3 పవర్స్ కలిసి గుద్దుకున్న ఇంపాక్ట్ స్టేడియం అంతా దద్దరిల్లేలా చేసింది. మంటలు, గాలి, రాళ్ల ముక్కలు కలిసి జరిగిన ఆ భారీ బ్లాస్ట్ వల్ల ఒక్క క్షణం పాటు ఆడియన్స్ కి కళ్ళు బైర్లు కమ్మాయి. మళ్ళీ అంతా క్లియర్ అయ్యాక చూస్తే ఆ రాతి మృగం కదలకుండా ఒక సైడ్ కి పడిపోయింది. దాని పొట్టలో పొగలొస్తున్న ఒక రంధ్రం ద్వారా లోపల ఉన్న శక్తిసారం కనిపిస్తోంది. దాని చుట్టూ ఉన్న కండంతా కాలిపోయి ముక్కలవుతోంది. దాని బాడీ మొత్తం పగుళ్ళొచ్చాయి. కొన్ని పగుళ్ళైతే లోపలున్న స్ట్రక్చర్ కనిపించేంత డీప్ గా ఉన్నాయి. ఆ 3 స్టూడెంట్స్ కూడా పూర్తిగా నీరసించిపోయి ఆయాసపడుతూ నేల మీద కుప్పకూలిపోయారు. ఒక్క క్షణం పాటు గ్రౌండ్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత మెల్లగా ఆడియన్స్ నుంచి చప్పట్లు మొదలై స్టేడియం మొత్తం దద్దరిల్లే రేంజ్ కు వెళ్లిపోయింది. గ్రూప్ ఏ టీం 1 గెలిచింది. వాళ్ళు తీసుకున్న టైం 23 నిమిషాల 42 సెకండ్లు అని అనౌన్స్ చేస్తున్న దేవదత్త గొంతులో చిన్న ఆశ్చర్యం దాగి ఉంది. ఆదర్శ్ కి ప్రాణం పోతున్నంత నీరసంగా ఉన్నా సరే గెలిచాంరా అన్నట్టు ఒక చెయ్యి పైకెత్తి చూపించాడు. ఆదర్శ్ టీమ్మేట్స్ మొహాల్లో జస్ట్ ఆ గెలుపు తాలూకు చిరునవ్వు మాత్రమే కనిపిస్తోంది. వాళ్ళు ఆయాసంతో గట్టిగా గాలి పీల్చుకుంటున్నా వాళ్ల కళ్ళలో మాత్రం గెలిచామన్న గర్వం మెరుస్తోంది. అసిస్టెంట్స్, మెడికల్ టీం వెంటనే గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయిన స్టూడెంట్స్ కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఆ రాతి మృగం బాడీని పక్కకు తీసుకెళ్తున్నారు. మెడికల్ టీం చేతుల చుట్టూ ఆకుపచ్చ రంగులో ఉన్న హీలింగ్ ఎనర్జీ మెరుస్తోంది. నెక్స్ట్ ఎవరు పోటీ పడబోతున్నారు? భార్గవ్ ఈ మ్యాచ్ లో గెలుస్తాడా?